హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుధా రసోయి. జింజర్ బ్రెడ్ కుకీస్ లేకుండా క్రిస్మస్ ఎలా అయిపోతుంది? అందుకే ఈ స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. దీని తయారీ కోసం ముందుగా బ్రౌన్ షుగర్ 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, వెన్న 1/2 కప్పు వేసి బాగా విస్క్ చేయాలి. వనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, ఆరెంజ్ పైన ఉన్న తొక్క తురిమి ఉంచింది 1 టేబుల్ స్పూన్ వేసి బాగా విస్క్ చేసుకోవాలి. చక్కెర 60% కరిగి వెన్న మృదువుగా అయ్యే వరకు బీట్ చేయాలి. గోరువెచ్చని పాలు 3 టేబుల్ స్పూన్ వేసి మళ్ళీ మరోసారి బాగా బీట్ చేసుకోవాలి. 1 కప్పు మైదా, 1 కప్పు ఆట, బేకింగ్ సోడా 1/2 స్పూను, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూను, అల్లం పొడి 1/2 స్పూను, దాల్చిన చెక్క పొడి 1/2 స్పూను, లవంగం పొడి కాస్త వేసి నెమ్మదిగా బీట్ చేసుకోవాలి. పిండి పొడి పొడిగా అవుతుంది, పానిక్ కాకండి. ముద్దగా చేసుకొని ఫ్రిడ్జ్లో 10-15 నిమిషాలు ఉంచాలి. పార్చ్మెంట్ పేపర్ పైన పొడి పిండి వేసి కొంచెం మందంగా ఫ్లాట్గా చేసి క్రిస్మస్ కుకీ కటర్స్తో కట్ చేసుకోవాలి. నేను ఫ్రీ హ్యాండ్తో ఈ షేప్స్ చేశాను. కటర్స్తో అయితే ఇంకా నీట్గా బాగా వస్తాయి, ట్రై చేయండి. ప్రీహీటెడ్ ఓవెన్లో ఈ బేకింగ్ ట్రేని 160 డిగ్రీస్ సెల్సియస్లో 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఈ టైం అనేది కుకీ సైజ్ అండ్ ఓవెన్ సెట్టింగ్స్పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ ఓవెన్ అండ్ కుకీ మందంని బట్టి టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కుకీస్ని కాసేపు ఆరనివ్వాలి. ఐసింగ్ కోసం పౌడర్డ్ షుగర్ 1/2 కప్పు, పాలు 1/2 స్పూన్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పైపింగ్ బ్యాగ్స్లో ఈ ఐసింగ్ షుగర్ని ఫిల్ చేసుకొని మీకు నచ్చినట్టు కుకీస్ని డెకరేట్ చేసుకోవచ్చు. కలర్ఫుల్ కుకీస్ క్రిస్మస్కి రెడీ అయిపోయింది. ఎంజాయ్ దిస్ క్రిస్మస్ విత్ దిస్ రెసిపీ with your loved ones and family. Thank you for watching.